ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కేటీఆర్ హరీష్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో కేసీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసులో రోజుకో సంచలనం బయటకు వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ట్యాపింగ్ కేసులో 5 నేతలు, మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ చీఫ్ రాధాకృష్ణరావు విచారణలో ఆ 5 పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 5 నేతలు కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్కి పోలీసులు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ బాస్ రాధాకిషన్ సెటిల్మెంట్లో ఈ నేతల పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసులు కూడా రాజకీయ నేతల అక్రమాలకు సంబంధించి నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.